కులగణన అంశం తెలంగాణలో ఎంతగా వివాదంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీల జనాభాను తేల్చి అన్ని రంగాల్లో వారికి తమాషా ప్రకారం వాటా ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం రాష్ట్రంలో జనగణన చేసిన కాంగ్రెస్ సర్కార్ బీసీల జనాభాను లెక్క తేల్చింది. అయితే అవన్నీ తప్పుడు లెక్కలని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కులగణన వివాదం తారాస్థాయికి చేరింది. అసలు కులగణనపై అధికార విపక్షాల వాదన ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం? బీసీల జనాభా అత్యధిక సంఖ్యలో ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో బీసీలు అధిక సంఖ్యాక వర్గంగా ఉన్నారు. వారందరూ ఎప్పటినుంచో జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. అనేక మంది బీసీ సంఘాల నేతలు దానికి సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేశారు. అయితే బీసీ జనాభా లెక్క తేల్చే విషయంలో గత కేసీఆర్ సర్కార్ సమగ్ర సర్వే చేపట్టినా ఆ లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు న్యాయం చేస్తామని నాడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కులగణన చేపట్టింది. బీసీల జనాభా లెక్క తేల్చిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. అయితే కాంగ్రెస్ బయటపెట్టిన లెక్కలు తప్పుడు లెక్కలని, ఆ సర్వే అంతా డొల్లా అంటూ బీసీల జనాభాను తక్కువ చేసి చూపారంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. దీంతో అధికార విపక్షాల మధ్య బీసీ కులగణన వివాదం ముదిరి పాకాన పడినట్లయింది. తెలంగాణ రాజకీయమంతా బీసీల చుట్టూ తిరుగుతుంది. బీజేపీ తెలంగాణకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీసీనే పెడతామంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీల జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటోంది. ఇంకోవైపు బీసీ జనాభా ఉద్దేశపూర్వకంగా తగ్గించారంటూ బీఆర్ఎస్ ఆందోళన సైతం నిర్వహించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు పార్టీల రాజకీయమంతా బీసీల చుట్టూ తిరగడం, దానికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మహేష్ కుమార్ గౌడ్ గారి పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మేము కట్టిన లెక్క తప్పైతే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నా. నేను ఉత్తగానే తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతున్నారు. పలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో పలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ పలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. ఆర్పుకో, తుడుచుకుంటే తుడుచుకో. సో మొండిగా వాళ్ళు వాదిస్తున్నారు. రాజు గొప్పడా మొండోడు గొప్పడా అంటే ఒకసారి మొండోడు గొప్పడు అన్నాడు అంటే వెనకట్టుకోవడం. ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా, మీరు ఎవరు వచ్చి నన్ను అన్న ఎందుకు చేస్తలేవు అని ఎప్పుడు అని అడిగిరా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఇంకోవైపు బీజేపీ బీఆర్ఎస్ కూడా బీసీ జపం చేస్తున్నాయి. కాబోయే బీజేపీ అధ్యక్షుడు బీసీయేనని కమలనాథులు చెబుతుంటే బీఆర్ఎస్ కూడా బీసీ జపం చేస్తోంది. బీసీల జనాభా ఉద్దేశపూర్వకంగా తగ్గించారంటూ ఆందోళన సైతం ఇప్పటికే నిర్వహించింది. ఇక దీనిపై తాజాగా రేవంత్ స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 50% ఉన్న ప్రజలు 0.5% ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయం పట్టుకుందని విమర్శించారు. కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టులో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని, బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని అన్నారు. ఈ రోజు నేను అనేది కూడా ఈ రోజు మనం ఇంత పక్కడబంది
నివేదిక తెచ్చినాం. రేపు దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి, లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి, లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి, ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి, విద్యలో ఎట్లా న్యాయం చేయాలి, ఉపాధిలో ఎట్లా న్యాయం చేయాలి, రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి, వీటన్నిటికీ ఒక లెక్క దొరుకుతుంది. ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే. ఇందులో ఒక బీసీల లెక్క చేయలే, రెడ్డి లెక్క ఉంది, వెల్మోల లెక్క ఉంది, కమ్మోల లెక్క ఉంది, అయ్యగార్ల లెక్క ఉంది, సేట్ల లెక్క ఉంది, చిన్న చిన్న మేరీ, ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరకట్క కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ కులాలు ఉప కులాలు కూడా మనం లెక్క తీసినాము. ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు రేవంత్. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి తీరుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరూ తీయలేదని గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసానికి తాను పూనుకున్నట్లుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల జనుల సర్వే పేరుతో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని, ఆ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టే లెక్కలు అధికారికంగా బయట పెట్టలేదని అన్నారు. 150 ఇళ్లను క్లస్టర్గా తీసుకుని అత్యంత పకడ్బందీగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా సర్వే చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. గణాంకాలు ఇష్టపూర్వకంగా తాము రాయలేదని, ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే తమ సర్వేలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం కాదు కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు. ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. 2011లో లెక్క చేసినాం, ఓ లెక్క తేలింది. 2021 చేయాల్సింది మోడీ గారు చేయలేదు. ఎందుకనంటే కులగణన కూడా జనగణనలో కులగణన చేరుస్తే మొత్తం లెక్కలు తేలితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ బండారం బయట పడుతుంది, వాళ్ళు ఆపిరు. ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తే 25లో 26లో అనే జనగణన చేస్తాడు కదా, ఆ జనగణనలో కులగణన చేస్తామని మనం డిమాండ్ చేస్తామని వాళ్ళు వద్దంటారు. ఇవాళ జనగణన చేసి కులగణన చేసినప్పుడు ఆటోమేటిక్గా 11 తర్వాత 25లో 26లో వేస్తే జనాభా పెరుగుతుంది కదా. ఇవాళ ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీ వాళ్ళకి నేను చూడుగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జనగణనలో కులగణన చేయండి, అప్పుడు నా లెక్క తప్పు ఒప్పు మీకే పక్కగా తెలుసు. కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడున్నా కులగణనకు ఎవరూ ప్రయత్నం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ ఆదేశాలతో 2011లో వివరాలు సేకరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన నివేదికను మోదీ సర్కార్ బయట పెట్టలేదని ఆరోపించారు. లెక్కలు తేలిస్తే వాటా అడుగుతారనే బయట పెట్టలేదని ఎద్దేవా చేశారు. తమ లెక్కలను తప్పని చెప్పే వాళ్ళు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని అన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే విపక్షాలు తప్పని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓసీల సంఖ్యను కేసీఆర్ తన సకల జనుల సర్వేలో 21%గా చూపించారని, వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు 17% ఉన్నట్లుగా తేలిందని అన్నారు. ఇక్కడే తప్పు ఎవరు చేశారో తేటతెల్లమవుతోందని సెటైర్లు వేశారు. గుజరాత్ రాష్ట్రంలో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదని, 2022లో మోదీ స్వయంగా చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎట్లా విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. తప్పుడు లెక్కలంటూ తప్పుడు మాటలు మాట్లాడడం కాదని, ఎట్లా తప్పు చెప్పాలని ధ్వజమెత్తారు. కులగణన విషయంలో ఎంతో మంది రాష్ట్రానికి సీఎంలుగా పనిచేసినా ఎవరికీ రాని అవకాశం తనకొచ్చిందని అన్నారు. తెలంగాణ మోడల్ను దేశం మొత్తం అమలు చేయాలనే కార్యాచరణను రాహుల్ గాంధీ సిద్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు. అందుకే బీజేపీ నేతలు కులగణనను తప్పుబడుతున్నారని అన్నారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీసీలదేనని, అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించామని, లెక్కలు తప్పు అని కొందరు విమర్శిస్తున్నారని, ఎక్కడ తప్పుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు.
న్యాయపరంగా ఇబ్బందులు రావద్దని రెండోసారి కులగణన సర్వేకు అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వెనకబడిన వర్గాలకు న్యాయం జరగాల్సిందే. ఎవరు అధికారంలో ఉన్నా సరే వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలి. అయితే తెలంగాణలో కులగణన ఇష్యూ మాత్రం రాజకీయ దుమారానికి తెరలేపింది. పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో ముదిరి పాకాన పడింది. బీసీల ఓట్ల కోసమే ఇదంతా అంటూ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ ఇష్యూలో పొలిటికల్ ఫైటింగ్కు తెరపడుతుందా లేదా అన్నది తేలాల్సింది. కులగణన విషయంలో కేంద్ర సర్కార్ స్టాండ్ ఏంటి? దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ఏ మేరకు అవకాశం ఉంది? కులగణన లెక్కలన్నీ బయటకు వస్తే వెనకబడిన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందా? అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? అసలు కులగణన లెక్క తప్పు అంటున్న బీఆర్ఎస్ ఎందుకు తమ హయాంలో చేసిన కులాల సర్వే లెక్కలను బయటపెట్టడం లేదు? కులగణన దేశంలో ఇప్పుడు ఇదో జటిల సమస్య. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కలు చేపడుతుందే కానీ కులాల వారీగా లెక్కలు తీయలేమని కూడా సర్వోన్నత న్యాయస్థానానికి తేల్చి చెప్పింది. అన్ని పార్టీల ఒత్తిడి మేరకు 2011 జనాభా లెక్కలలో కులాల వారీగా లెక్కింపు జరిగినా కులాల వారీగా జనాభా లెక్కలు అధికారికంగా వెల్లడి కాలేదు. అంతేకాదు కేంద్రానికి సంబంధం లేదన్నట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసినా అది కూడా వివాదాల చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో చేసిన లెక్కలను బయటపెట్టలేని దౌర్భాగ్య స్థితి. తెలంగాణలో ఇప్పుడు కులగణన హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల హామీలలో కులగణనం చేర్చాం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసి చూపించామంటూ ప్రకటనలు గుప్పించారో లేదో అది కాస్త రాజకీయ వివాదంగా మారింది. 3% ప్రజలు కులగణన సర్వేకు దూరంగా ఉండడంతోనే సమస్య అంటూ మరోమారు వారికి కులగణనలో పాల్గొనే అవకాశం కల్పించింది సర్కార్. కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం కులగణనలో పాల్గొనలేదని, సర్వే సిబ్బందికి వివరాలు కూడా ఇవ్వలేదని, అలాంటి వారి కోసం మరోమారు అవకాశం కల్పిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు కూడా. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుపట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలనో కొంతమంది వ్యక్తులనో వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని తిప్పికొట్టకపోతే, దీన్ని ప్రజలకు వివరించకపోతే, మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారు ఇస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న మిత్రులందరూ, మీరు అందరు చదువుకున్న వాళ్ళు, నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు. మీరు ఎవరికి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే, పట్టి విక్రమార్క చేసిండు ఈయన చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టము? అసలు కులగణన ఎందుకు, ఎవరు దీనికోసం పట్టుబడుతున్నారన్నది చూస్తే దేశంలో ఎన్నో కులాలున్నా బీసీ కులాల చుట్టూనే ఇదంతా సాగుతోంది. దేశంలో మెజారిటీగా ఉన్న బీసీ జనాభాకు అదే నిష్పత్తిలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉపాధి పరంగా న్యాయం జరగడం లేదన్నది, రిజర్వేషన్లు లభించడం లేదన్నది బలమైన వాదన. 1980 నుంచి మారిన రాజకీయ పరిణామాలలో కులాల వారీగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పడం మొదలుపెట్టాయి. వెనుకబడిన కులాలకు, ముఖ్యంగా బీసీలకు రాజకీయంగా కూడా రిజర్వేషన్లు దక్కాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఇరుకున పడేయడానికి, అధికారం చేపట్టడానికి కులగణనను కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుతోంది.
దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. మరోవైపు రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకత కూడా ఎదురుకావడం మొదలైంది. గతంలో ఈ పరిస్థితులను, అప్పుడు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమల్లో కులానిది కీలక పాత్రగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజకీయంగానూ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను అమలవుతుంటే మేము చేసిన పాపమేమంటూ ఇప్పుడు బీసీ వర్గం ఉద్యమిస్తోంది. 1979లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52% ఉంటే వారికి 27% రిజర్వేషన్ అమలు చేస్తూ వస్తున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధిలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక బీసీల రిజర్వేషన్లను రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారన్న ఆరోపణ ఉంది. అయితే బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం, అది బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా 10% రిజర్వేషన్ ఇచ్చారన్నది వివాదంగా మారింది. అదే క్రమంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ కులగణన విషయానికి వస్తే రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిపింది. ఈ సర్వేలో 96.9% కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 3.54 కోట్ల మంది సర్వే చేసినట్లు సర్కార్ తెలిపింది. అయితే ఇందులో 46.25% బీసీ జనాభా ఉన్నట్లు నిర్ధారించింది. అసెంబ్లీ వేదికగా ఈ వివరాలు ప్రభుత్వం బయటపెట్టగా బీసీ జనాభా 50%కి పైగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరిగా లేవని బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి, యాదవుల సమావేశం యాదవులు చేయండి, ముదిరాజుల సమావేశం ముదిరాజులు చేయండి, అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి, కురుబలు, ఇట్లా ఏ సామాజిక వర్గం, నేను ఒక్కటి కాదు, ఏవైతే 104 కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళకు, నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్క సమావేశాన్ని నువ్వు మొదలు పెట్టు శ్రీనివాస్, ఇమ్మీడియట్ గా నేను నీకు బాధ్యత ఇస్తున్నా. మిగతా అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి మీరు గ్రౌండ్ తీసుకుంటారా, మీరు ఫంక్షన్ హాల్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకుంటారు, మీరు ఏం చేయగలుగుతారో మార్చి 10 తారీఖు లోపల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఈ లెక్క పక్కా ఉంది, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, దీని ప్రకారం మాకు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి, రాజకీయంగా అవకాశాలు కావాలని మీరు తీర్మానం చేయండి. మీ తీర్మానాలు అన్నింటిని తీసుకెళ్లి నేను రాహుల్ గాంధీ గారి ముందర పెడతా. తెలంగాణలో తాజా కులగణన సర్వే ప్రకారం ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ఓసీలు 15.79%, ముస్లిం మైనార్టీ బీసీల జనాభా 10.08%, ముస్లిం మైనార్టీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33%, ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48%, ముస్లిం మైనారిటీ జనాభా మొత్తం 12.56%గా లెక్క తేలింది. అదే వివాదానికి దారితీసింది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలోని బీసీల జనాభా ఎక్కువ ఉందని, ఏకంగా 22 లక్షల వరకు బీసీ జనాభా ఎందుకు తగ్గిందన్న ప్రశ్నలు దూసుకువచ్చాయి. కులగణనతో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒక్క తెలంగాణనే కాదు, దేశంలో కొన్ని రాష్ట్రాలు కులగణన చేపట్టినా దాని ఫలితాలు ప్రజలకు ఇవ్వలేక న్యాయపరమైన వివాదాలలో చిక్కుకున్నాయి. మొత్తం రిజర్వేషన్లు 50%కి దాటరాదన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా పలు రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో అభాసు పాలవుతోంది.
ఏది ఏమైనా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పొచ్చు. మరి బీసీల తామాషా ప్రకారం వారికి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికలు జరిగినా వారికి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇస్తే ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా బీసీలకు తామాషా ప్రకారం టికెట్లు ఇవ్వక తప్పదు. అధికార విపక్షాల వాదన ప్రకారం కులగణన లెక్కల్లో 1-2% తేడా ఉన్నా బీసీలకైతే జనాభా ప్రకారం ఇకపై రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడంలో పోటీ పడతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.